లో ఉన్న పరమార్థమైన సత్యము గత వారాలలో మనము ధ్యానించాం. ప్రియ దైవజనమా, 2 మాటలు ఇక్కడ మనము గుర్తిస్తూ ఉన్నాం. 7 మాటలు అలాగే యేసుక్రీస్తు పుట్టుకలో కానీ, యేసుక్రీస్తు పునరుద్ధానమందు కానీ, ఆయన చెప్పిన ప్రతి మాటలో కానీ వాక్యము రెండంచుల ఖడ్గం. ఒకవైపు భూమి మీద జీవిస్తున్న నీకు కమ్మని స్వార్థ వెలుగు నీకు అందించబడుతుంది. అదే వాక్యము, అదే మాటలు మరి యొక్క కోణములో అది నిగూఢమైన మర్మముగా ఆయన తెలియపరుస్తాడు. కారణం ఏమిటి అంటే, నీవు మరింతగా ఆశీర్వదించబడాలి. పరలోక జ్ఞానము. అందుకనే అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీలో ఉండి, అనగా ఆదరణకర్త నీలో ఉండి దేవుని మర్మములను పరిశోధన చేస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుని మర్మములు ఎందుకు పరిశోధన చేయాలి అంటే, ఆయన యొద్ద అనేకమైన నిగూఢమైన మర్మములు మన్నా దాచబడి ఉంది. భూమి మీద ఆయన కృప ఎంత ఘనమైనదో భూమి మీద ఉండగానే తెలుసుకొని పరలోకపు మెట్లను నిచ్చెనను ఎక్కుతూ ఆయన యొద్దకు రావాలి. అది ఆయన సంకల్పం. ఈ శిలువ యాగములో కూడా నిగూఢమైన సత్యాలు ఎందుకు దాచాడు అంటే, ఒకవైపు నీవు శరీరానుసారమైన ఆ సువార్తలలో భాగస్థుడవైతే అది నీకు కమ్మని సువార్తగా ఉండాలి. నీ హృదయం ఆనందింపచే. కొంతమంది అంతటితో ఉండరు. ఇక్కడే మనలోనే కొంతమంది ఉన్నారు. వారు ఆత్మీయ సత్యాలను వెతుకువారు, వాటికై ఎదురు చూసేవారు కూడా ఉన్నారు. మనకెందుకు ఇవన్నీ అనుకునే వాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఉండి ఉండవచ్చు. నాకిది చాలదు, బిర్యానీ మామూలు రైసు భోజనం కాదు, పండగ పూట భోజనం అన్న రీతిలో ఆశ కలిగిన వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వెలుగులో ఉన్నారు. అదిగో అట్టి ప్రజలు ఆత్మ సంబంధమైన వారు. ఆ ప్రజల కోసము దేవుడు ఈ పరలోకపు మన్నాని ఏర్పాటు చేశాడు. దయచేసి చూడండి, 2వ మాట లూకా 23. ఇందులో మరికొన్ని మాటలు ఒక 5% లేక 10% ప్రభువు తన కృపను బట్టి ఇచ్చిన సమయాన్ని బట్టి ధ్యానించుకుందాం. కొన్ని సాక్ష్యాధారాలను కూడా లూకా 23, 39 నుండి 43 వచనాలు ఒక్కసారి నిదానించి చదువు తల్లి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ ఆమేన్. మాట గత వారము మనము ధ్యానించినప్పుడు ఇద్దరు దొంగలలో వ్యత్యాసం ఏమిటి? మొదటి దొంగను గమనించినప్పుడు నీవు క్రీస్తువు కదా అన్నాడు. అతడు దూషణ మాటలు పలికాడా, ఆవేశముగా పలికాడా? డజంట్ మ్యాటర్. ఎందుకంటే అతడు ప్రభువు తన అపోస్తలుని ద్వారా ఒక మాట అంటున్నాడు, మిష చేత అయినను, కక్ష చేత అయినను,
క్రోధము కోపముల చేతనైనను సరే నా యేసు ప్రకటించబడుతున్నాడు. నా యేసు ప్రకటించబడుతున్నాడో ఆయన ప్రకటించబడటము ప్రాముఖ్యం. అనేకులు రక్షణ అనుభవాలు పొందటము ఆయన సంకల్పము. నీవే రకముగానైనా నీవు క్రీస్తు నీ నోట నీ హృదయమందుంచిన కృపను మూతవేయక ఏదో ఒక రీతిగా బయల్పడటము, ప్రకటించడము దేవుని సంకల్పము. అది ఏ విధముగానైనా. ఇక రెండవది ఉందే, నీ క్రియల సారమే నీకు ఫలితం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అని ఆయనే చెప్పాడు. విన్నవాడు ఈ రక్షణ పొందుతాడు, విననివాడు శిక్షను అనుభవిస్తాడు. ఈ రెండు అధికారములు భూమి మీద, సమస్త సృష్టి మీద నాకు ఉన్నవి. ఇక్కడ ఈ మొదటి వైపు దొంగ, నీవు క్రీస్తువి కదా ప్రకటన. అక్కడ ఉండే వారందరూ కూడా ఆ మాట విన్నారు. రెండవ వాడు ఇంచుమించు అదే పలికాడు, కానీ మరి మొదటి వాణిని కాకుండా రెండవ వాణిని యేసయ్య, నేడు నీవు నాతో పరదైసులో ఉన్నావని ఎందుకు భరోసా ఇచ్చాడు అంటే, ఈ మొదటి దొంగలో కన్ఫెషన్ లేదు. తన జీవితము ఎడల ఆసక్తి, భయము, మరణ విషయములో క్రోధము నింపబడింది, ఆవేదన నింపబడింది. మరణ ఛాయలు అతనిని భయపెడుతూ ఉన్నాయి. కనుక యేసయ్యను వేడుకుంటూ ఉన్నాడు. నీవు క్రీస్తువి అన్నావు కదా, నీవు క్రీస్తువైతే నన్ను అనడముల మమ్ములను క్షమించు. మమ్ములను తన తోటి వాణిని గురించి కూడా మొరపెడుతూ ఉన్నా యేసయ్య ఒప్పడము లేదు. రెండవ వాడు ఉన్నాడే, రెండవ వాడు, అయ్యా ఇంకొద్దిసేపట్లో మరణిస్తూ ఉన్నాను అంటూనే రెండవ వాడు మొదటి వాణిని గద్దించి ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఇది న్యాయమే. ఈ రోజున విశ్వాసులైన వారము ఎందరము అనేక పొరపాట్లు, మానవ సంబంధమైన బలహీనతలు, అపవిత్రమైన పనులు, విశ్వాసినని చెప్పుకుంటూనే ఈ బలహీనతలలోనికి వస్తూ మనకిది న్యాయమే అనే కన్ఫ్యూషన్ పూర్ణ మనస్సుతో అంగీకరించి ఆ తరువాత పశ్చాత్తాపం కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి ఆ తర్వాత ఆ విషయములను వదిలివేసి సంపూర్ణముగా క్రీస్తుతో పయనించే హృదయము ఎంత శాతము మనలో ఉంది. కన్ఫెషన్, మార్పు రాకమునుపు ప్రయోజనము శూన్యం. ఆ మారిన జీవితాలు యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత శుద్ధుడుగా జీవించడము ప్రారంభించిన జీవితాలకు, క్రీస్తు యేసే రక్షకుడని ఎరిగిన జీవితాలకు ఎలాంటి ఫలితము, బహుమానము ఇవ్వబోతూ ఉన్నానో ఈ సిలువ మీద ప్రకటిస్తున్నాను గమనించమని అట్టి ప్రజలను ఆదరిస్తూ ఉన్నాడు. రిపెంటెడ్ పీపుల్, రిపెంటెడ్ అనాయింటెడ్ పీపుల్, అట్టి ప్రజలు ఆ కలువరి సిలువ యొద్ద ఆలకించాలని దేవుని సంకల్పం. నేడు నీవు నాతో అక్కడికే శిష్యుడు కనపడలేదు. ఒక్క శిష్యుడైనా ఉన్నట్లయితే ఈ మాట వారును ఎరిగి ఉండేవారేమో. అందరూ ఆయనను విడిచి పారిపోయారు. అక్కడ ఒక దొంగ కుడి వైపునున్నాడు. దేవుడు ఒక్కడైనను మారు మనసు పొందితే వాని కోసమైనను విడిచిపెట్టు వాడెంత మాత్రం. ఆ దొంగతో అంటూ ఉన్నాడు, ఇదిగో మారు మనస్సు పొందిన నీకు
పశ్చాత్తాపడిన నీకు, నిరీక్షణ కలిగిన నీకు, నిరీక్షణ నాయన నీ రాజ్యముతో నువ్వు వస్తానన్నావు కదా అయ్యా. నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు ఇంకొద్దిసేపట్లో నేను చచ్చిపోతున్నానయ్యా. నా కాళ్ళపై భాగము వరకు నరికి వేస్తారయ్యా. ఆచారం అది. ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన కట్టడ మొదటి వాడిది, మూడవ వాడిది. మోకాళ్ళ పై భాగం ఇంకా కొస ప్రాణం ఉన్నదని నరికి వేస్తారు. ఎందుకంటే మ్రాను మీద వేలాడబడు శాపగ్రస్తుడని లేఖన ఆధారాలు. కాబట్టి ఇక నేను చనిపోతాను. నీ మార్పు ఎలా ఉండాలో చూపాడు. నీ మార్పు, నా మార్పు ఎలా ఉండాలో చూపాడు. ఎదురుగా మరణం. మరణము సందర్భములో నీ టెస్టిమోనీ. అందుకనే చట్టము కూడా మరణ వాంగ్మూలానికి ఇచ్చిన విలువ ఇంకా దేనికి. మరణ సంబంధముగా మనిషి ఎంత పశ్చాత్తాపము, ఎంత రూఢిగా ఇక నేను చనిపోతున్నాను అని స్పష్టత ఇస్తూ ఉన్నాడో, నీవు కూడా ఈ లోకానుసారమైన జీవితములో చచ్చిపోవాలి. అనగా నీ పాప సంబంధమైన బ్రతుకు, నీ లోకానుసారమైన అపవిత్రతలు చచ్చిపోవాలి. నీవు తిరిగి ఆత్మ సంబంధిగా లేపబడ్డావు. ఆ లేపబడిన వాటు, ఆ లేపబడిన పరిశుద్ధుడు, ఆ లేపబడిన క్రీస్తు విశ్వాసి అనుభవము ఎలా ఉండబోతుందో ఆ శిలువ మీద పలికాడు. అవే నిగూఢమైన సత్యాలు లేక మర్మములు మనకు బయలుపరుస్తాయి. నీలో, నాలో, మనలో అనేకుల లాంటి వారు ఉన్నారు. रमजान मुबारक आपको भी सर। దేవునికి మహిమ కలుగునుగా. मुबारक महीना है बहुत హల్లెలూయా. అయ్యారు हमारे लिए ఏడుగురు बना रखता है। స్తుతులు చెల్లించడానికి పెట్టుకోమన్నారు. పాపం ఎవరో పాపం మాట్లాడటానికి సమయం పెట్టారు. 7 వరకు మాట్లాడినా పర్వాలేదు. बड़े मियां करीमनगर तक पहुंच गए हैं గనుక क्या बोला सर? హల్లెలూయా. करीमनगर तक पहुंच गए। హల్లెలూయా. कहाँ गए पीछे? పవన్ అందరిని మ్యూట్ చేసేయమ్మా. रामा रेडी गए बोले आ जाता हूँ मैं। चलो क्या करे, जहाँ इनकी ड्यूटी थी एक एक प्रॉपर्टी खरीद कर रख लिए। वहाँ भी कुछ है तो बोलो बोलो। वसंत कुमार बस तो है इनके दो तीन पीछे नाम दे रहे बताओ। वसंत कुमार सर మాట్లాడచ్చయ్యా. చెప్పండి సార్. చెప్పండి సార్. కొందరు అన్మ్యూట్ చేసుకోండి. ప్రశ్న అడుగుతాను కదా. మాట్లాడే వాళ్ళని మ్యూట్ చేయండి. మాట్లాడని వారు అక్కడ పరిసరాలు బాగున్నాయి అన్నోళ్ళు, ఆసక్తి కలిగి ఇప్పుడే కదా అనుకున్నాం, ఆసక్తి కలిగిన వాళ్ళు, నిరీక్షణ కలిగిన వాళ్ళు, ఉత్సాహవంతులు ఉంటారు కనుక అన్మ్యూట్ చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ప్రభువు బయలుపరిచిన అనేకమైన సత్యాలు ఆ శిలువ మీద దాచి ఉంచాడు. 3.5 సంవత్సరాలు ఆయన రాజ్య స్వార్థను తెలియచేస్తే ఆయనను తీసుకుని వెళ్ళి నమ్మక వ్యతిరేకించి శిలువకు అప్పగించారు. అక్కడ చెబుతూ ఉన్నాడు, లోకస్తులారా, పాపిష్టి జనమా, పండని బ్రతుకులారా, దోషభరితమైన జనమా, నీవు నిరంతరము నన్ను సిలువ వేస్తూనే ఉన్నావు. శరీర కార్యములు నీలో మార్పు చెందకున్నవి గనుక నీవు సిలువ పలుసార్లు వేస్తూనే ఉన్నావు. నీవు ఎరుగవు, ఆ మేకులు నిన్ను గాయపరుస్తాయి. ఆ మేకులు నిన్ను గాయపరుస్తూ ఉన్నవి. నేనింకను లోక జ్ఞానిని అనుకుంటూ ఉన్నావా? గాయాల మాటలో నలిగిపోతూ ఉన్నావు. విమర్శ దినాన వేలెత్తి చూపుతానని దేవుడు లోకమును హెచ్చరిక చేశాడు. అక్కడ మరికొందరు ఉన్నారు.
ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు, అతను కుడి వైపున ఉన్నాడు, ఆయన దక్షిణ హస్తము క్రింద ఉన్నాడు. అతడు పూర్తిగా మారిపోయాడు. ఒక క్షణములో మరణం ఉన్నది, మరణ వాంగ్మూల స్థితి అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఆ రీతిగా అతను ఉన్నాడు గనుక ఈ రోజున నీవును నేనును అదే రీతిగా క్రీస్తులో ఉన్నాను. ఏ క్షణము చావవలసి వచ్చిన బ్రతుకుట క్రీస్తు కొరకే. అదుగో అట్టి జీవితము కలిగిన వారికట పరలోకమును ఓపెన్ చేస్తున్నాడు. అట్టి హృదయము, అట్టి తలంపులు, అలాంటి స్థితిగతులు ఏ విశ్వాసిలో ఉంటాయో అట్టి వానికి పరలోకము తెరిచి ఆ మన్నా అనబడు నిగూఢమైన సత్యములు అందిస్తూ ఆయన ఆనందిస్తూ ఆయన ప్రియులకి భోజనమును అందజేస్తారు. ఈ గ్రూపులో అనేకుల ద్వారా దేవుడు అట్టి కృపనిచ్చినందుకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 అయితే ఇక్కడ దానికి సంబంధమైన ఆధారాలను వెతకబద్దులం. ఎందుకంటే ఒకటి, యేసయ్య ఒక మాట, ఒక నేల గురించి, ఒక మనిషి గురించి చెప్పాడు అంటే ఇస్తానన్న బహుమానం గురించి గాని మరి ఇంకేదైనా ఆయన చెప్పాడు అంటే అది ఒకటి భూ సంబంధమైన చరిత్రయు ఉంటది, ఆత్మ సంబంధమైన సంకల్పము కూడా ఉంటుంది. ఏమిటి అది? ఇక్కడే ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో పరదైసులో ఉందువు అన్నాడు. ఈ పరదైసు అనేది పరిశుద్ధుల లోకము. ఏమిటి ఈ పరదైసు గురించి ఇంతకు ముందు ఏ ప్రవక్త కూడా ఈ పరదైసు అనేటటువంటి సందర్భము వాడలేదు. మరి అలాంటప్పుడు పరదైసు అనేది ఒకటి ఉన్నదని, అది ఇంతకు ముందు ఏమైంది, ఇప్పుడు ఏమిగా ఉన్నది, దాని స్థితిగతులేమిటి, అక్కడ నీవు నాతో కూడా చేర్చబడతావని ఎందుకన్నాడు? ఇది మనము ఎవరు ఆ శరీర కార్యములను చంపుకొని క్రీస్తులో ఫలభరితమైన వారిగా మార్చబడుతూ ఉన్న మనలో కొందరు ఆశ కలిగిన వారున్నారు. అట్టి వారికి ఇవ్వబడే భాగ్యము, ఇంకను చేర్చబడలేని ఆ స్థితికి రాలేని వారు రావాలి అని ఈ కృపను ఇరువురికి ఏర్పాటు చేసినది. ఇక్కడ చూడండి, గత వారము కొన్ని మాటలను ఇక్కడ చూసాం. 3 ప్రాంతాలు అక్కడ కనపడ్డాయి. 3 ప్రాంతాలు. నేల మన్ను అనేది ఒకటి, సమస్త భూమిని 3 భాగాలుగా చూపుతూ ఉన్నాడు. 3 ఏరియాలు. ఇది భూమిని చేసినప్పుడు పరలోకమందున్న వాటికి ఛాయగా చేశాడట. పరలోకమందున్న దానికి ఛాయ ఈ భూమిలో ప్రతి సృష్టి క్రమము. ఏమిటి అది అంటే ఆయన సన్నిధిలో 3 భాగాలున్నవి. ఒకటి మహా ఆకాశము లేక తేజోమండలము లేక మహా తేజస్సుతో నింపబడిన ఆకాశం, నీవే పేరుతోనైనా పిలువు, అది మొదటిది. రెండవది పరిశుద్ధులు నివసించు పరిశుద్ధ ఆకాశము. మూడవ ఆకాశం అతి పరిశుద్ధమైనది ఒకటి, పరిశుద్ధమైనది ఒకటి, మూడవది పారదైసు. ఆనాడు దేవుని సన్నిధిలో తెలుపుతున్న దేవుడు అక్కడ ఎందుకు ఈ మాట స్ట్రెస్ మళ్ళా చేస్తున్నానంటే, కొందరు నివాసముండబోవు గవిని, అనేకులు నివాసముండు స్థలమది. వాటి వివరాలు తెలుసుకున్నట
మనకు ఆయన సంకల్పం. అదే క్యారెక్టర్‌ని ఆయన సంకల్పము భూమి మీద నిర్మాణము చేసి లోకము గ్రహించాలి. నా యొక్క సంకల్పం ఎంత గొప్పదో తెలుసుకోవాలి అని మోషేని పిలిచాడు. మోషేని పిలిచాడు. హెబ్రీ 8:5 నుండి ఒక్కసారి చదవండి. మోషే గుడారమును అమర్చబోయినప్పుడట ఏనాడు హెచ్చరిక చేయలేదు దేవుడు. ఈ విషయములో మాత్రము ఇదిగో గుడారమనగా ప్రత్యక్ష గుడారం. జాగ్రత్త, ఒక చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదు అని అక్కడ మోషే గుడారము ఉమ్, కొండ మీద మోషే నీకు చూపబడిన మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. చూడండి. అది దేవుని చేత జాగ్రత్త. హెచ్చరింపబడిన ప్రకారము దేవుని చేత హెచ్చరి హెచ్చరింపబడ్డాడట. అంటే పరలోకమందు స్థిరమైనవి ఉన్నవి 3, వాటిని అలాగా భూమి మీద నీవు ఒక గ్రాఫ్ గీయి. ఆయా. తర్వాత మందిర నిర్మాణము చేస్తారు. దాని ద్వారా ఈ విశ్వాసులు గమనించాలి. ఎందుకు దేవుడు ఈ 3 ప్రాంతాలను పెట్టాడో ఆ నమూనా ద్వారా గమనించాలి. భూమిని కూడా అలాగనే 3 పాత్రలుగా 3 క్రమములుగా చూపిస్తూ ఉన్నాడని సత్యము చూడాలి అని ఇక్కడ ఆ ప్రత్యక్ష గుడార నమూనాని అక్కడ మోషేకి చూపుతున్నాడు. అందులో కూడా ఒకటి అతి పరిశుద్ధ స్థలము, అదే మహా ఆకాశము, అతి పరిశుద్ధ ఆకాశం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తరువాత క్రిందకు వచ్చినప్పుడు రెండవది పరిశుద్ధ ఆకాశము, మూడవది ఆవరణం. ఇప్పుడు ఈ పరదైసు ఈజ్ ఈక్వల్ ఆవరణం. తర్వాత పైకి వచ్చినప్పుడు పరిశుద్ధ ఆకాశము ఈజ్ ఈక్వల్ పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ ఆకాశము లేక మొదటి ఆకాశము తేజో మండలం అన్నప్పుడు ఈక్వల్ టు భూమి అతి మీద పరిశుద్ధ చూపిస్తున్నాడు. మహా ఆకాశాన్ని అతి మహాకాశం. పరిశుద్ధ స్థలం. ఆ విధంగా ఏ రీతిగా నమూనానిచ్చాడో సృష్టి క్రమమును కూడా 3గా చూపుతూ ఉన్నాడు. అందుకనే ఆదికాండము 2వ అధ్యాయం 7 నుంచి 9 చూచినప్పుడు నేలమన్నుతో నరుని చేసి, ఒకటి అక్కడ కనపడుతుంది నేలమన్ను. ఆ తరువాత అతన్ని తీసుకుని ఏదేను అనేది చెబుతూ ఉన్నాడు. ఒకటి ఏదేను, ఏదేనులో పెట్టలేదట. ఏదేనులో తూర్పున ఒక తోట వేశాడు. అంటే ఇప్పుడు తోట ఒకటి ఉంది, ఏదేను ఒకటి, ఏదేను నేల ఒకటి ఒకటి. ఉంది, నేల ఒకటి. నేల ఒకటి ఉంది. అయితే ఇక్కడ నీవు గమనించాల్సింది ఏంటంటే తోట కూడా నేల మీదే ఉంది. నేల నుండి మొలపించెను జీవవృక్ష ఫలములను. ఏదేనులో అంటే ఈ భూమి మీద ఒకటి నేల, మరి ఒకటి ఇదే భూమి మీద ఏదేను, ఇదే భూమి మీద తోట. తోట. ఈ 3 భూమి మీదనే అక్కడ చూపిన క్రమమును భూమి మీద అమర్చాడు లేక ఏర్పాటు చేశాడు. ఇది మనము మొదట గుర్తించువారము. ఇప్పుడు 3వ అధ్యాయము ఒక్కసారి రండి. 23, 24 వచనాలను జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకి కొన్ని సత్యాలు బయటపడుతూ ఉన్నాయి. దేవుడైన యెహోవా ఆ, అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఇక్కడ ఏదేను నుండి తీయలేదంట. అలా ఉంచదు. ఏదేను నుంచి తీయలేదట, తోట లోపల నుంచి. దానికి
దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ఏదేను దగ్గరకు వచ్చినప్పుడట ఆయన 3 విషయాలను ఇక్కడ ఉంచాడు. ఇప్పుడు మొదట అతి పరిశుద్ధ స్థలం అనబడినది ఒకటి ఉన్నది. అది భూమి మీద నేటికి ఉన్నది. ఆ ఛాయ దేవుడు ఏర్పాటు చేసింది, మరుగు చేశాడు. కానీ అది కలువరి సిలువలో ప్రభువు దానిని ఓపెన్ చేశాడు. దేవాలయపు తెరను చింపి మార్గమును చూపుతున్నది. నాటి ఆ పరదైస్ ఏమై ఉన్నదో, అది ఎక్కడ ఉన్నదో, దానికి మొదట చెప్పబడిన పేరు ఏడెని. అది అలా పేజీ పెట్టుకుని 2 కొరింథీ 12వ అధ్యాయము ఒక్కసారి కొన్ని చరణాలు 4-5 వచనాల వరకు 2 కొరింథీ 12వ అధ్యాయం ఒక్కసారి రండి. ఇప్పుడు 12వ అధ్యాయం 1 నుంచి చదువుతాను. అతిశయపడుట నాకు తగదు, కాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి. చూడండి, అక్కడున్న సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాను. ఈ 3వ ఆకాశము ఏమిటి అని నీవు ఆలోచన చేస్తే, అదుగో పరదైసుకు కొనిపోబడి, అంటే పరదైసు అనేటటువంటిది 3వ ఆకాశమై ఉన్నది. చూడండి, దానికి పూర్వమందు పెట్టబడిన ఒక పేరు ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ ఏడెన్. ఏదేను. ఇప్పుడు భూమి మీద మనం ఒక్కసారి చూచినట్లయితే, ఈ పరదైసులోని అనగా ఈ ఏదేనులోని తూర్పున అంటే ఈ యోర్దాను దాటిన తరువాత నీవు జాగ్రత్తగా గమనించినప్పుడు 2 గ్రూపులుగా మార్చబడ్డాను. ఆదికాండం 32:10 అంటూ ఉన్నాడు, 2 గ్రూపులైతేనే చేతి కర్రతో నేను దాటి వెళ్ళాను యోర్దానును. 2 గ్రూపులు అంటే ఈ యోర్దానుకు అవతల ఈ సృష్టి జరిగింది అని మనము చూస్తూ ఉన్నాం. ఎలాంటి ఆధారము అంటే, కీర్తనలు 87వ కీర్తన 5 నుంచి 7 చరణాలలో సృష్టిని ఎక్కడ చేశాడో అక్కడ స్పష్టంగా రాశాడు. చూడండి, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోను గురించి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలనియు నీయందే ఉన్నవని వారందరూ. చూడండి, సర్వ సృష్టియు అక్కడే జన్మించనని, స్థిరపరిచనని, జనముల సంఖ్య లెక్కింపు ఆనాడే దేవుడు ఏర్పాటు చేశాడని, ఒక నేల, ఒక ప్రాంతము, దానికి పెట్టబడిన పేరు సియోను కొండ. ఈ సియోను ప్రాంతముందే నరుని సృష్టి జరిగిందట. ఈ సియోను కొండ ఎంతో పెద్దది. ఆ ప్రాంతములోని మొదటి ఆధారం అనబడేది అక్కడ ఉంది. సరే, బాగానే ఉంది. ఆయన ఏం చేశాడంటే, ఆదికాండం 3వ అధ్యాయం 8లో చల్లపూటలో ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా. చాలు,
ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుడైన యెహోవా ఒక వరమును విని మాట ఉందట, ఆయన సంచారము చేస్తాడు. ఆయన నివాసమును తెలుపుతున్నాడు, నేను సంచారము చేస్తూ ఉన్నాను. ఆయన సంచారము ఆనాడు ఎక్కడుంది? ఆయన నివాసం ఎక్కడుంది అంటే ఆ యొక్క దేంట్లో ఉందట? తోట ఏదైనా ఉందా? ఏదైనా తోటలో ఉంది. లోనే ఉండాలి. తోటలో ఉంది. ఇప్పుడు ఆ యెహోవా, గుర్తుపెట్టుకోండి, ఆ యెహోవా భూమి మీద వచ్చినప్పుడు, యెహోవా భూమి మీదకు వచ్చిన తరువాత ఆ తోటలో పలుమార్లు వెళ్ళొచ్చున్నాడట. పగటి వేట యెరూషలేములో ఆయన దేవాలయములో తన పరిచర్యను చేస్తూ, యెహోవా రాత్రి వేళ అక్కడ కాలము గడుపుచుండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా యెహోవా అంటే, యేసుక్రీస్తు యెహోవా అంటే దేవుడే. ఎవరమ్మా? పేరు పెట్టమంటారా? దేవుడైన దేవుడే తండ్రా, కుమారుడా? తండ్రి అవునా? కుమారుడు దాన్ని కుమారుడైన ఆలోచన చేసి చెప్పండి. కుమారుడైన కుమారుడైన యేసు. అది తోటలో కుమారుడు. ఎందుకంటే నా నామము యెహోవాను నామము పెట్టబడింది. నేను నా కుమారునికి ఇచ్చాను. కుమారుడికి పెట్ట- ఇప్పుడు కుమారుడు, తండ్రి నీవు నాకిచ్చిన నీ నామమును బట్టి స్తోత్రాలు అంటున్నాడు కుమారుడు. యెహోవాను నామము, ఆయన పేరేమో సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. కుమారునికి ఇవ్వబడిన పేరు యెహోవా. యెహోవా. యెహోవా అంటే సజీవుడు, ఉన్నవాడు. ఉన్నవాడు. వాడను అందుకే అంటున్నాడు ప్రకటన 1వ అధ్యాయములో, నేను మృతుడనైనని అయి ఉన్నాను కానీ సజీవుడను. జీవుడనే సజీవుడను. ఆ పేరు నాది. తండ్రి ఇప్పుడు ఏడున్నాడు? ఏదైనా ఉన్నాడా? చూద్దాం ఇప్పుడు. యోహాను 18వ అధ్యాయము 1-2 వచనాల్లో, అక్కడ ఒక తోట ఉండెను. దీనికంటే ముందు అట్లా చేపెట్టుకొని యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనానికి ఒక్కసారి వచ్చి అక్కడి నుంచి చూద్దాం. ఎందుకంటే ఆధారాలు మనం వెతికి తీరాలి. మన దేవుడు మన కోసం ఆ ఛాయను అలా పెట్టాడు, నా ప్రియుని అలాగే గురించి ఉంచాడు. అప్పుడు రహస్యముగా ఉంచాడు. క్రీస్తు యేసు వెలుగులో జీవిస్తున్న నీకు నాకు దానిని బయలుపరుస్తూ ఆ ఛాయలను కూడా చూపుతున్నాడు. సాక్ష్యాధారాలు. చూచి నమ్మిన వారు కొందరు, చూడక నమ్మిన వారు మరి. నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆ ఏదేనులో సంచారము చేస్తూ ఉన్నారు, తోటలో వారు సంచారం చేస్తారు. ఇప్పుడు ఆ తోట ఎక్కడ ఉంది? ఆ తోటలో యెహోవా సంచారం చేస్తున్నాడా అనగా యేసుక్రీస్తు సంచారం చేస్తున్నాడా? అక్కడే నివాసం ఉంటూ ఉన్నాడా? నేను మొదట ఆదామును చేసినప్పుడు ఈ ఆదామును చేసిన క్రమముల గురించి ఉప్పొంగుతో పరవశిస్తూ ఆనందముతో, అలాగునే నేను ఇంకొద్ది రోజులలో చనిపోబోతూ ఉన్నాను, ఈ ప్రజల కోసము ప్రాణము పెడుతూ ఉన్నానని పరవశము, ఆనందం. ఈ సృష్టిని తిరిగి నేను ఆకర్షిస్తూ ఉన్నాను. ఆదాము కోల్పోయి వెళ్ళగొట్టబడిన భాగ్యముతోటి నలిగిపోతున్న ఈ ప్రజలను తిరిగి చేర్చుకునేలాగున నన్ను తండ్రి పంపాడని ఆ తోటలో కాలం గడుపుతూ ఆనందంతో మునిగాడో లేదో చూద్దాం ఒకసారి. నా ప్రియుని గురించి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడదని వినుడి. తత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నా ప్రియుని గూర్చి పాడతాను. అతని ద్రాక్ష తోటను బట్టి ఏమిటంటే అతనికి సత్తువ గల భూమి కొండట. అది సత్తువ గల భూమి మీద ఉన్న కొండ, కొండ మామూలు కొండ కాదది, సత్తువ కలిగిన కొండ. దాని మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను.
ఒక ద్రాక్ష తోట ఉన్నదట. ఎవరి ద్రాక్ష తోట అంటే 7వ వచనానికి రండి. చక్కగా ఇజ్రాయేలు వంశం సైన్యములకు అధిపతి ఇజ్రాయేలు వంశము ద్రాక్ష తోట. సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యెహోవా యొక్క ద్రాక్ష తోట. ఆ తోట అనబడిన ద్రాక్ష తోట ఇజ్రాయేలు జనము. ఈ ఇజ్రాయేలు జనము యొక్క నివాసము ఆ సీయోను కొండే. హల్లెలూయా. అక్కడే యెరూషలేము ఉన్నది. అక్కడే బోస్రా ఉన్నది. గాజా పాలస్తీనా అనబడిన అబ్రహాముకు వాగ్దానము చేసిన నేలంతా అక్కడే ఉన్నది. అది కెద్రోను వాగు దగ్గర ప్రాంగణములో. అలాగే యోర్దాను దాటిన ప్రాంతము. అవన్నీ ఆధారాలు. ఇప్పుడు రండి దయచేసి 18వ అధ్యాయము యోహాను 1-2 వచనాలు చూడండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. కెద్రోను వాగు దాటిపోయెను. ఇది యోర్దాను నది యొక్క ఒక పాయ. వాగు. ఈ వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. అక్కడ అందులో ఒక తోట తోట ఉండెను. ఆనాడు సృష్టించినప్పుడు ఒక తోటను చూపుతూ ఉన్నాడు. దేవుడైన యెహోవా చల్లపూటను ఆయన సంచారము చేస్తూ ఉన్నాడట. ఈ రోజున నీవు జాగ్రత్తగా గమనిస్తే అదే తోటగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అక్కడ ఒక తోట ఉండెను. ఏదేను ఉండెను. ఏదేనే సమస్తమైన కొండ. సమస్తమైన ఇజ్రాయేలు వంశము నివాసముండు గవిని. అక్కడ ఒక తోట ఉండెను. అక్కడ ఒక తోట ఉండెను. తర్వాత ఏమంటున్నాడు? దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చూడండి ఈ మాట. ఈ మాట చూడండి. తర్వాత కూడా చదవమ్మా 2వ వచనం వరకు. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెలుచుండువాడు గనుక ఆయనను ఎంత కమ్మని మాట్లాడుతున్నాడు. ఆ తోటలో ప్రవేశం ఎవరిదో చెప్పకనే చూపిస్తూ ఉన్నాడు. ఆ తోటలోనికి వెళ్ళువారు ఆయనతో కలిసి నడుచు శిష్యులై. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరు లోకములోనికి సువార్తను వెళ్ళి ప్రకటించండి. మారు మనస్సు పొంది ఏ వ్యక్తి శిష్యుడుగా మార్చబడతాడో అట్టి వానికి పరదైసు భాగ్యమును నేను ఇస్తూ ఉన్నానంటూ ఉన్నాడు. ఆయన శిష్యుడు. ఆయనను పూర్ణ హృదయముతో వెతుకువాడు. లోక సంబంధమైన మలినమును వేకువ నుంచి రాత్రి జాము వరకు అంతక జీవించువాడు, పరిశుద్ధుడుగా పిలవబడిన వాడు, సంపూర్ణునిగా మార్చబడిన ఆ తోటలోనికి ప్రవేశించు. ఏదేనులో ఉన్నావు? నీ చూపు ఎలా ఉంది? ఏదేనులోనే ఉన్నావు? నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? తోటలోనికి నీవు ప్రవేశించాలి. ఓ ఇజ్రాయేలు జనమా, నీవు ద్రాక్ష తోట. నేను నిన్ను ప్రత్యేకపరిచాను. నా రక్తంతో శుద్ధి చేశాను. ఇదిగో నా జనమా, నా జనమా, నీవు శిష్యునిగా మార్చబడాలి. అక్కడ తోటలోనికి ప్రవేశించినప్పుడు శిష్యుడికి మాత్రం. ఎందుకంటే గురువుకు యాజ్ ఇట్ ఈజ్ గా శిష్యుడు ఫాలోవర్. గురువు ఎలా నడుస్తున్నాడో శిష్యుడు అతని అడుగులలో అడుగు వేస్తూ వెళ్తాడు. దాసుడు యజమానిని పోలి నడుస్తాడు. యజమానికి ఇష్టడుగా ఉండాలి. అనగానే అదుగో మన క్రీస్తు ప్రభువుకి, మన ప్రభువైన యేసయ్యకు పోలిన జీవితం పౌలు అందుకే అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తూ. మీరు క్రీస్తుని భవిష్యత్తులో శరీర రీతిగా చూడలేదు, నేను ఆత్మీయ రీతిలో చూసి ఉన్నాను. అయితే ఆయన పోలిక నాకు తెలుసు. ఆయన పోలిక 3 విధాలుగా ఉంది.
ఆయన పోలిక క్రీస్తు ప్రేమస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మహిమ. మహిమ ఈ 3 కలిగిన పోలిక నాలో ఉన్నవి. నీవు మహిమలోనే జీవించు. ఏదేను జీవితమే నీలో ఉన్నది. ఆ తోటలో అనుభవాలు నీకు కలిగి ఉన్నాయి. నీలో నా ప్రేమ నింపాదిగా ఉన్నాయి. ఆత్మ నీ మీద బలముగా నడుస్తూ దేవుడు తన కార్యాలు జరిగించుకుంటూ నిత్యము నిన్ను బట్టి ఆయన ఆనందించాలి, మహిమను అనుభవించాలి. ఆయన మహిమ స్వరూపుడు అయితే నీవు మహిమలోనికి వచ్చినప్పుడు ఆయన పరవశించువాడు. ఆయన సంకల్పం. ఇక్కడ ఒక తోట ఉన్నది. ఆ తోటలో కేవలం శిష్యులు మాత్రమే. అంధకార గడియ వచ్చు వరకు కూడా శిష్యులతో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నడిపించే దేవుడు, నడిపించే దేవుడు. పలుసార్లు ఆ తోట ఉన్నది. మొదటంటూ ఉన్నాడు, దేవుడు అయిన యెహోవా, యెహోవా ఏదెనులో ఒక తోట వేశాడట. చల్లపూటలో ఆదామును మహిమలో ఉంచిన వాడంట. ఆదాము మహిమలో ఉండి ఆయన సన్నిధిలో నింపాదిగా ఆనందిస్తూ ఉంటే ఆదాము యొక్క ఆ జీవితాన్ని తాను నిర్మించిన నరుడు చేస్తున్న ప్రమాణికాలు, నరుడు యొక్క ఆనందమును కన్నులారా చూచడానికి తానే పరలోకమును విడిచి భూమి మీదకు వస్తూ ఉన్నాడు. వచ్చి ఆదాము యొక్క మాటలు, స్థితిగతులు అన్ని ఆలకిస్తూ ఆయన పులకరిస్తూ, నీవే ఆయన శిష్యుడవి. యెహోవా తన జనులు మాట్లాడుకొనుచు ఆయనను గురించి మాట్లాడుకొనుచు ఉన్నప్పుడు ఆయన చెవి ఒగ్గుతాడు. లోక సంబంధమైన వాటిని దేవుని సన్నిధిలో కానీ, లోక సంబంధమైన వాటిని ప్రార్థన జీవితములో కానీ నీవు పలుకుతూ ఉన్నప్పుడు అవి కూడా మోసుకొని వస్తారు దేవుని దూతలు. అయితే ప్రయోజనము శూన్యం, ఫలితము శూన్యం. తాను నిర్మించిన నరుడిని అక్కడే ఉంచాడు. ఆ నరుడు విశ్వాసిగా నేడు కనపడుతాం. ఈ విశ్వాసి అయిన వాణిని ఆయన అడుగులలో అడుగు, హనోకు వలె నీ అడుగులలో అడుగులు వేస్తూ ఏదేనులో ప్రయాసపడుతూ ఆనందం. అది లోక ప్రయాసలు మాని క్రీస్తులు ఆ రోజు అదే చేశాడు. చూడండి, అక్కడ దేవుడు చేసిన పని ఈ రోజు ప్రభువు అదే దేవుడు ఇక్కడ చూపుతున్నాడు. ఏమని? చల్లపూటలో యెహోవా ఏదేనులో సంచరిస్తున్నాడట. ఇప్పుడు అదే యెహోవా నామము పెట్టబడిన యేసుక్రీస్తు ఇక్కడ కూడా ఒక తోట ఉండెను. ఆ తోటలో పలుమార్లు ఆయన శిష్యులతో వెళుతూ ఉన్నాడు. అంతేకాదు, శిష్యులు ఒకవేళ కొన్ని సందర్భాలలో వెళ్ళలేని పక్షము రావచ్చునేమో. లూకా 21:37 వచనాలు ఒక్కసారి చూడండి. 37 సరే. ఆయన ప్రతిదినము పగటియందు ఆయన 1 by 1 చదువుతాను. ఆయన ప్రతిదినము చుట్టుపక్కల ఎక్కడకు వెళ్ళినా పగలంతా ఏం చేస్తున్నాడు? రాత్రి సమయములో ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఈ ప్రాంతము ఒలీవల కొండ అని పేరు పెట్టాడు. ఈ తోటలో పండే ఫలాలు ఇప్పటికీ ఏమేమి ఉన్నాయో మనకు స్పష్టంగా రాశాడు. ఒలీవలు, ద్రాక్షలు, అంజూరము, ఖర్జూరము వాటంతటా అవే మొలుస్తున్నాయట. వాటిని నాటలేదు. మీరు జాగ్రత్తగా ఇక్కడ ఒక అంశాన్ని చూడండి.
ఆదాముతో అంటూ ఉన్నాడు, నిన్ను బట్టి నేల శపించబడినది. ఏదేను కాదు, ఏదైనా కాదు, నేల ఆ నేలకు నీవు వెళ్ళి నీవు చెమటోర్చి పని చెయ్యి. అది నీకు ముండ్ల పొదలు, అచ్చపదులు నీకు మొలిపించు. తుప్పలు, గచ్చ పొదలు ఏదేనులో లేవు, కోటలో లేవు, కోటలో లేవు. కానీ నేల నేల అక్కడ ప్రారంభమైన ఆ నేల ఈ ఇండియా, శ్రీలంక ఎక్కడ బట్టినా ఏం జరుగుతుందో తెలుసా? మనకు వాటంతటా అవే పెరిగే పుట్టే చెట్లు కూడా మనకున్నాయి. ఎవరైనా చెప్పగలరా? తుమ్మ ఏ చెట్టు చెట్లు? ఉంటుంది. తుమ్మ చెట్లు, తుమ్మ చెట్లు, ద్రాక్ష చెట్లు వేయాల్సిందే. కలబందలు, తుమ్మ ద్రాక్ష చెట్లు. చెట్లు, యాపిల్ చెట్లు మనం వేయాలి. వాటంతటా ఏ పెరిగే చెట్లు మీకు కూడా అర్థం. చక్కగా చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. తుమ్మ చెట్లు, అలాగే ముళ్ళు కలిగిన కలబంద, ఇక అవి ఇష్ట ప్రకారముగా ముళ్ళ తుమ్మలు, యాప చెట్టు, తుమ్మ చెట్టు, ఎన్నో ఇక నీవు చూడొచ్చు. నేల ఆ రీతిగా అనగా లోకానుసారమైన జీవితాలకది సాదృశ్యం, పాప హృదయాలకది సాదృశ్యం, అపవిత్రమైన క్రీస్తు లేని జీవితాలకు అది సాదృశ్యం. నీ హృదయము, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు, నీ రక్త సంబంధికులు ముళ్ళ తొప్పల వలె ఉన్నారే. దానిని సాగు చేయమంట. ఓ నరుడా, నీవు సాగు చేయి. తోటలో నుంచి నేను నా స్వరమును వినిపిస్తున్నాను. తోటలో నుంచి నేను స్వరమును వినిపిస్తూ ఉన్నాను. ఆకాశ పరమాండలము మీద నుంచి మాట్లాడితే భూమి, దాని లోపల ఉన్న అగ్ని పర్వతములు బద్దలైపోతాయి. నా మాట అగ్ని వంటిది, నా మాట అగ్ని వంటిది, బండలను బ్రద్దలు చేయు వంటిది అంటూ ఉన్నాడు. ఆయన ఏదేనులో నుంచి, యెహోవా తన పరిశుద్ధాలయములో నుంచి మనకి ప్రకటిస్తూ ఉన్నాడని 237 సార్లు పైన ఆయన ఆకాశము నుంచి ఆయన పరమండలము నుంచి తెలియచేస్తూ ఉన్నాడు. అదే ఆత్మ సంబంధమైన అతి పరిశుద్ధ స్థలము. అదే నేడు నీవు చూచినప్పుడు భూమి మీద ఏదేను తూర్పున ఉన్న తోట. ఇప్పుడు ఒకనాటి క్రమము నీవు చూసి ఉన్నావు. దేవుడైన యెహోవా ఈ భూమిని నిర్మాణము చేసి, ఇది నేలగా తెలియచేసి, యోర్దాను దాటిన క్రమములో అక్కడ ఒక ఏదేను ఏర్పాటు చేసి, ఆ ఏదేనులో తూర్పు వైపున ఒక తోటను వేసి, ఆ తోటలో ఆనాడు ఆదాముతో కలిసి మాట్లాడుతూ ఆదాము ఆయన దగ్గర సంచారం చేస్తున్న ఆయన దగ్గర మోకరిల్లుతూ ఆనందిస్తామన్నాడు. అదే ఏదేను. ఆ ఏదేనులో తోట, అక్కడ ఒక తోట ఉండెను. భూమి మీద యేసయ్య మనకొక ఛాయను చూపుతున్నాడు. ఆనాడు దాచబడి ఉన్నది. ఎందుకంటే ఆదాము పాపము చేసిన తరువాత ఆయన ఏం చేశాడు? 3:24 ఒక్కసారి చూడండి. అప్పుడైనా ఆదామును వెళ్ళగొట్టి ఆదామును ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. చాలా మంది గత వారం కూడా అనేక చోట్ల ఏదేను నుంచి వెళ్ళగొట్టలేదట, తోట నుండి ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాడు. ఏదేను తోటలో నుంచి అతనిని వెళ్ళగొట్టి అప్పుడైనా ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను కెరూబులను వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. గత వారం సహోదరి చక్కని ప్రశ్న వేశారు. అయ్యా, అవి మరుగు చేశాడు. మరుగు చేయకుండా ఉన్నప్పుడు మంచి చెడుల ఫలమును, తెలివితేటలిచ్చు ఫలమును తినవద్దు అన్నాడు కదా.
మరి దాని ప్రక్కనే తోట మధ్యలో దేవుడు జీవవృక్ష ఫలాన్ని కూడా పెట్టాడు కదా. మరి జీవవృక్ష ఫలము ఒకవేళ తిని ఉండవచ్చా అనే చక్కని ప్రశ్న వేశారు. ఇప్పుడు 3వ అధ్యాయం 22లో ఆ మాటకు స్పష్టమైన ఆధారం అక్కడే పెట్టాడు చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. ఏమిటంటే తినకూడదు అని చెప్పిన మాటను మీరి ఉన్నాడు. మాట వినుట క్షేమము, వినకుండుటే పాపం. తాము తినుటలో తినకపోవటములో కాదట. నాకు తినాలనుంది అంటే అది తినుపో అనే గొప్ప దేవుడు మరొకటి పెట్టి దీన్ని తినద్దని చెప్తాడేమో. కానీ నోటి మాట దేవుడు ఆదాముకి ఫలితం ఇచ్చింది కూడా, వెళ్ళకొట్టింది కూడా ఎందుకంటే తిన్నందువల్ల మాత్రమే కాదు, సమాధానము చాట వేశాడు, మాటను కప్పి వేశాడు, మరుగు చేసుకున్నాడు. కనుక నీ నోటి మాటయే నీకు తీర్పు. నువ్వు అవును అంటే అవును, కాదంటే కాదని రీతిగా ఉండవలేను. ఆ రోజున అదే జరిగింది. ఆ తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, ఈ ఫలము తిన్న తర్వాత అతని కన్నులు తెరువబడి అటు చూస్తూ ఉన్నాడు. ఏ రకమైన కన్నులు? మానవ హృదయము, దుష్ట మనస్సు, లోక సంబంధమైన తలంపులు రాగానే ఇక అతని కోరిక నెక్స్ట్ కనపడుతున్న జీవవృక్ష ఫలము మీదని. చదవండి ఇప్పుడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినోమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. కన్నులు తెరవబడక మునుపు అతను తినలేదు, వెళ్ళలేదు. తింటాడేమోనని తోలివేశాడు అని ఉంది గనక అక్కడ ఆయన తిన్నట్లు ఆధారము దేవుడు ఇవ్వలేదు. కానీ తింటాడేమో అన్నాడు అంటే ఇంకా తినలేదు. ఎందుకంటే అది తినకుండా దేవుడు ఖడ్గజ్వాలలను, దేవుని దూతలను, శరాపులను, ఇటు పరిశుద్ధులను కావలా ఉంచి ఏదేనును మరుగు చేయాలా. ఏదేనులో ఉన్న ఆ తోటను మరుగు చేశాడు. ఆ తోట వైపు తూర్పున జీవవృక్ష ఫలము, అలాగనే మంచి చెడులు తెలివితేటలనిచ్చు ఆ యొక్క వృక్ష ఫలముల వైపు వెళ్లకుండా ఆ తూర్పున ఉన్న ఆ ఏదేనుకు తూర్పులో కంచె వేశాడు. అది మరుగైంది. ఇప్పుడు ఆదాము బయటికి వచ్చాడు. ఆ తోటను గురించి దేవుడు ఇందాక తెలియచేశాడు. మొదట ఆదాము సమయములో ప్రయాస పడుతూ ఉన్న దినాలలో ప్రాంతాలు, ఆదాము దగ్గర దేవుడు తోట వేశాడట. ఆ తోటలో ఆయన సంచారము, ఆయన పేరు యెహోవా. ఇప్పుడు యెహోవా అంటే ఎవరుగా నువ్వు చూడాలి అంటే, నాకు ఆయన నామము యెహోవాను నామము 28లో స్పష్టంగా చెబుతున్నాడు. యెహోవాను నామం ధరించిన నీవే మహోన్నతుడవు. మహోన్నతుడు అంటే యేసు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అంటే తండ్రి. వ్యత్యాసము నీ జీవితంలో ఎప్పుడు ఉండాలి. అందుకని కీర్తన 91:1 అంటాడు, విశ్రమించువాడు.
ఇప్పుడు మహోన్నతునికి ఇవ్వబడిన పేరు యెహోవా. ఈ యెహోవా ఆనాడు చల్లపూటలలో సంచరిస్తూ ఉన్నాడు. చల్లపూట అంటే రాత్రి సమయము, చీకటి సమయము, నిద్ర వచ్చే సమయముగా మనం చూస్తూ ఉన్నాము. ఆహ్లాదకరమైనది. ఈ సమయము గురించి కూడా మనము ధ్యానించబోతూ ఉన్నాం విశ్లేషణ లోతుగా. ఇక్కడ చెప్తున్నాడు ఆ యెహోవాయే ఇప్పుడు మనకి ఛాయను చూపుతూ ఉన్నాడు. నీకు ఇవ్వబోయే భాగ్యము, ఏ వ్యక్తి శిష్యుడుగా ఉన్నాడు, ఏ వ్యక్తి నన్ను వెంబడిస్తూ ఉన్నాడు, అట్టి వాడు ఎన్నటికి మరణించడు, మరణించినను తిరిగి లేస్తూ ఉన్నాడు. అట్టి వాడు నా శిష్యుడై ఉన్నాడు. ఆ శిష్యునకు నేను తెలుపుతూ ఉన్నాడు, ఇక్కడ ఒక తోట ఉండేను, ఇక్కడ ఒక తోట ఉండేను. ఆ కాలములో ప్రధాన యాజకుడు బలులను, యాగములను, రక్త ప్రోక్షణమును పాత్రల మీద చేస్తూ సంవత్సరమునకు ఒక్కసారి ప్రవేశమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక్కమారు సంవత్సరానికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఒక్కసారే తను కూడా అతి పరిశుద్ధ స్థలమనబడిన ఆ తోట పరమండలమునకు వెళ్ళు గడియలు సమీపమైన ఆ తోటలోనికి ప్రవేశించువాడు ఆయన శిష్యుడు. మొదట భక్తుడు విశ్వాసిగా మార్చబడాలి. విశ్వాసి శిష్యుడైతే ఆ తోట ప్రవేశం నీకు కావాలి. మనమంతా ఆయన శిష్యులుగా జీవించదాం. అదే ఆదాము కాలములో ఆయన సంచారము చేశాడట. ఇప్పుడు వచ్చేసరికి పగటి వేళ దేవాలయములో అనేక ప్రాంతాలలో బోధించుచు, ఇప్పుడు చదవండి లోక 21:37, రాత్రి వేళ ఆ తోటను నీకు చూపాలి అని ఆ తోటను ఆయన పలుకుతూ చూపుతూ ఉన్నాడు. ఆ తోట గమనించు అని తెలియకుండా ఆయన సంకల్పం చూడండి. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము పెట్టుచూ ఉండెను. ఇప్పుడు ఈ తోటని ఒలీవల కొండ అన్నాడు. ఆ తోటలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి స్థితులు ఉంటవి, ఆ తోట యొక్క నిజ స్వరూపము భూమి మీద ఉన్న పెట్టబడిన ఛాయను మనము వచ్చే సమయములో మెలుకువగలిగి ధ్యానించి సమస్తము గ్రహించు వారముగా ఉందాం. ఆసక్తి కలిగిన ప్రజలు, విశ్వాసులు, శిష్యులు ఆయనను స్తుతించుదముగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 వాళ్ళు మాత్రమే చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త, మర్చిపోబోకండి. మరలా మనము నెక్స్ట్ సెషన్స్ లో రిమైనింగ్ స్టార్ట్ లోకి వద్దాం. మరొక 5% వరకు దేవుడు మనకు బయలుపరుస్తున్నందుకే పరిచినందుకే దేవునికి స్తోత్రం. అందరూ ఈ వాక్యానుసారముగా దేవుడు మనకి ఇవ్వబోయే గొప్ప కృపను బట్టి ఆనందించుదాం. దేవుడు ఈ మాటలు మనం ఇన్నికిడిలో రంజింపచేసి పరదేశకు సిద్ధము చేయును గాక. ఆమేన్. ఆమేన్.